ఈ రోజు మనము 2026వ సంవత్సరం మార్చి 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ లైవ్ ప్రోగ్రాం కండక్ట్ చేయటం జరుగుతున్నది. ఇది ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క సమస్య గురించి మాట్లాడటం జరుగుతుంది. ఈ నెల 22వ తారీఖు వస్తున్నటువంటి మార్చి 22వ తారీఖు వస్తున్నటువంటి ఆదివారం రోజున ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు అనేటటువంటి టాపిక్ మీద అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది. మీరు లైవ్లో మాట్లాడాలి అనుకునేవారు మాట్లాడవచ్చు, లేదా లైవ్లో మీరు చాట్ కూడా చేయవచ్చు. సమస్యకు సత్వరం పరిష్కారం రావటం కోసం ఏం చేయాలో మనం దాంట్లో చూసుకోవచ్చు. కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే దాదాపుగా కర్కాటక రాశి వారి యొక్క కష్టాలు తీరేటటువంటి కాలం బయటికి వచ్చిందా అనేటటువంటి విధంగా ఉంది. ఎందుకంటే 2026 మార్చి 21 నుండి 31 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క అమరిక అత్యంత శక్తివంతమైనటువంటి మార్పులను సూచిస్తుంది. ఈ కాలంలో ప్రధానంగా తీసుకుంటే కుంభరాశిలో రాహువు కుజుడు మరియు బుధుడు కలిసి సంచరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది సంచలనాత్మకమైనటువంటి యోగాన్ని సృష్టిస్తుంది అని చెప్పాలి. ప్రధానంగా కుజుడు శక్తికి, రాహు వేగానికి, అలానే రాహు విప్లవానికి, బుధుడు ఆలోచనలకు కారకుడు కావటం వల్ల ఈ సమయంలో అంటే ఈ 10 రోజుల కాలంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా వేగంగా ఫలితాలు ఇస్తాయి. అలానే 12వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత జ్ఞాన సముపార్జన పెరుగుతుంది. విదేశీ ప్రయత్నాలకు అనుకూలంగా మారుతుంది. మీ జన్మరాశికి 9వ స్థానమైనటువంటి మీనరాశిలో రవి శని గ్రహాల యొక్క కలయిక కొంతవరకు సవాళ్లను విసురుతుంది. రవి శని 2 గ్రహాలు కూడా శత్రుగ్రహాలు, విరోధ గ్రహాలు కావటం వల్ల పితృ సంబంధిత ఆస్తుల విషయంలో లేదా ప్రభుత్వ పనులలో చిన్నపాటి జాప్యం జరుగుతుంది. శుక్రుడు మార్చి 25వ తేదీ వరకు కూడా మీనరాశిలో ఉచ్చస్థానంలోనే సంచరిస్తున్నాడు. 25వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. 26వ తేదీ నుంచి దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానంలోకి ప్రవేశించడం వల్ల దీనివల్ల వృత్తిపరంగా అనేక రకాలుగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి.